హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో నేను డైలీ రొటీన్ లైఫ్‌లో చేసే పనులు, అలాగే పాటించే కొన్ని టిప్స్ షేర్ చేద్దామనుకుంటున్నాను. మీరు గనక నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో గన నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైక్, కమెంట్ నాకెంతో కొత్త ఎనర్జీని ఇస్తుంది. అలాగే కొత్త వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా నీట్‌గా సర్దుకొని పడుకున్నామంటే మార్నింగ్ లేవగానే చికాకు లేకుండా వంట స్టార్ట్ చేసేయచ్చు. ఇక్కడ పిల్లల బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వంట చేసేటప్పుడు ఇలా కర్రీలు కలిపిన గరిటెలు ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకున్నాము అంటే మనకు నీట్గా ఉంటుంది. చాలామంది స్టవ్ మీద అలా పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. గుంట పొంగనాలకి ప్రిపేర్ చేస్తున్నాను. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా బాగుంటుంది. అందులో కొద్దిగా ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసామంటే సరిపోతుంది. ఈ గుంట పొంగనాలు వేసేటప్పుడు ఫస్ట్ మధ్యలో వేయకుండా చివర్లో వేయాలండి. రౌండ్ వేసిన తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మధ్యలో వేసాము అంటే మనము రౌండ్ వేసేలోపు అవి మాడిపోతాయి. కాబట్టి మధ్యలో వేయకుండా ఫస్ట్ రౌండ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈవెన్గా కాలుతాయి. పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు ఇలా టిష్యూ పేపర్ పెట్టాము అంటే తడి రాకుండా ఉంటుంది. పిల్లల పని అయిపోయిన వెంటనే మనం వాషింగ్ మిషన్ అనేది వేసుకున్నాము అంటే మన వంట అయ్యేలోపు అవి రెడీ అయిపోతాయి. ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. తర్వాత వేద్దామంటే మర్చిపోతాం. కాబట్టి ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేయాలి. ఇంకా ఇక్కడ నేను దోశపిండికి వేస్తున్నాను. దోశపిండి, ఇడ్లీ పిండి ఒకేసారి పట్టుకుంటాను. దోశపిండి కోసం 1.5 కప్పు మినప్పప్పు, 2 కప్పుల రైస్ తీసుకుంటానండి. నేను మినపప్పు ఎక్కువగా వాడతాను. అలాగే బార్లీ అనేది కంపల్సరీగా నేను 1/2 కప్ అలాగా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలున్నా పెద్దలున్నా వాళ్ళకి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అదే మలబద్ధకం అండి. బార్లీ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా శనగపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను. అప్పుడు దోశలు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. ఇలా 2 సార్లు కడిగేసి నానబెట్టి 8 అవర్స్ తర్వాత దోశపిండి పట్టుకున్నా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇక్కడ పొంగల్ చేస్తున్నాను. పెసరపప్పు పొట్టుదే వాడతామండి. పొట్టు అనేది చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా పొంగల్కి పెసరపప్పు, బియ్యము 50-50 రేషియోలో తీసుకుంటాను. అలాగే వాటర్ వచ్చేసి 1:4 రేషియోలో వాటర్ తీసుకుంటాను. అప్పుడు పొంగల్ అనేది బాగా మెత్తగా బాగుంటుంది. ఇలా టిఫిన్ చేస్తూనే ఒక సైడ్ వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇలా దొండకాయలు అలాంటివి కటింగ్స్ అన్నీ నైటే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే వంట తొందరగా అయిపోతుంది. ఇక్కడ పప్పు విషయానికి వస్తే అండి, పప్పు రోజు ఉడికించుకోకుండా మనం ఒకే రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉడికించుకున్నాము అంటే నెక్స్ట్ డే పప్పుచారు చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఇది టిప్ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే పాలు తోడు పెట్టేటప్పుడు మనము చలికాలము తోడుకోదు సరిగ్గా. అలాంటప్పుడు ఇలా తోడు పెట్టి తర్వాత మనం ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని లోతుగా ఉన్నది ఇలా మూసేసుకొని పెట్టుకున్నామంటే పెరుగు మంచిగా తోడుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏవైనా ప్యాకెట్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మనము జనరల్గా ఇలా క్లిప్స్ పెడుతూ ఉంటాము. ఇలా అన్నిటికీ క్లిప్స్ పెట్టుకుంటూ పోతే చాలా కావాలి. అలాంటప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులో ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాము అంటే మనకి క్లిప్స్ సేవ్ అవుతాయి. చూసారా, బట్టలు రెడీ అయిపోయాయి. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి. క్లీనింగ్ మొదలు పెట్టాను. క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఒకే రోజు అంతా చేయాలంటే చేయలేం కాబట్టి ప్రతిరోజు డైలీ పనిలాగా రోజు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే మీరు స్టార్ట్ చేశారా? అయితే పదండి స్టార్ట్ చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.